నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వానం. విజన్ డాక్యుమెంట్ గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కి వివరించిన సీఎం. రాష్ట్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల సందడి. నేటి నుంచి మూడో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ. ఇప్పటికే పూర్తయిన 2 దశల నామినేషన్ల ప్రక్రియ. ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట. మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో నేతల పర్యటన. హిల్ట్ పాలసీని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ నేతల నిరసన. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసనకు పిలుపునిచ్చిన బీజేపీ. నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన. మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నమంటూ బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ విమర్శ. రేపు భారత పర్యటనకు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్. 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరు. ఇరు దేశాల మధ్య కుదరనున్న కీలక ఒప్పందాలు. కాసేపట్లో భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీస్ పై కన్నేసిన రాహుల్ సేనా. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కొత్త కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. లోక్సభలో కొత్త లేబర్ చట్టాలపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ వాయిదా తీర్మానం అందజేశారు. ఇటీవల కేంద్ర సర్కార్ 4 లేబర్ కోడ్లను ప్రకటించింది. కోడ్ ఆఫ్ వేజెస్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ కోడ్ను అమలు చేయనున్నారు. నవంబర్ 21వ తేదీ నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలులోకి తెచ్చారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో భారీ బ్యానర్తో నిరసన చేపట్టారు. కార్పొరేట్ జంగిల్ రాజుకు నో చెప్పాలని ఆ బ్యానర్లో డిమాండ్ చేశారు. అయితే మీడియా దృష్టిని ఆకర్షించడానికి విపక్ష పార్టీలు ఈ విధమైన నిరసనలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ విమర్శించారు. ఆ పార్టీలను ప్రజలు తిరస్కరించారని, అందుకే ఈ విధమైన చర్యలు చేస్తున్నారని చెప్పారు. को देख करके मुझे जिला का कचहरी याद आ गया, जिसके सामान बेचने के लिए कुछ लोग मदारी की तरह भीड़ इकट्ठा करते थे. तो ये लोग को जनता ने भीड़ इकट्ठा करने के लिए, मीडिया का अट्रैक्शन के लिए ऐसे ओछे काम करते हैं. बाहर में अध्यक्ष के प्रति, सभापति के प्रति, संसद के प्रति ओछी बयान देते हैं. इन लोगों को और कुछ नहीं बचा. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా నమోదవుతోంది. దీంతో కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు గ్యాస్ మాస్కులు ధరించి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. సంచార్ సాథీ యాప్ గురించి లోక్సభలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టతనిచ్చారు. యాప్ మొబైల్లో ప్రీ ఇన్స్టాల్ అయినా యూజర్ రిజిస్టర్ చేసుకునే వరకు ఎలాంటి ఫంక్షన్ పనిచేయదని తెలిపారు. ఎప్పుడైనా యాప్ను డిలీట్ చేసుకోవచ్చని వెల్లడించారు. దేశంలో 1 బిలియన్ మొబైల్ యూజర్లు ఉన్నారని, కొందరు దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసమే 2023లో సంచార్ సాథీ పోర్టల్, 2025లో యాప్ తీసుకొచ్చామన్నారు. ఈ యాప్ ఆటోమేటిక్గా పనిచేయదని, రిజిస్టర్ చేసుకుంటేనే యాక్టివ్ అవుతుందని కేంద్ర మంత్రి స్పష్టతనిచ్చారు. స్పూఫింగ్ జరగదని, జరిగేలా చేయమని స్పష్టం చేశారు. యాప్ను ఎప్పుడైనా డిలీట్ చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉందని గుర్తు చేశారు. ఇవాళ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ప్రశ్నకు కేంద్ర మంత్రి సింధియా ఈ మేరకు సమాధానమిచ్చారు. इसी सोच के साथ संचार साथी पोर्टल की हमने शुरुआत की थी सर 2023 में, और संचार साथी ऐप
का प्रयोग हमने 2025 में हम लोग ने शुरुआत किया। अब संचार साथी क्या है? संचार साथी एक ऐसा ऐप है जिसके आधार पर, जन भागीदारी के आधार पर आज देश की एक एक जनता और नागरिक अपने आप को सुरक्षित रख सकता है फ्रॉड से, स्टोलन मोबाइल से, अपने स्टोलन मोबाइल को रिकॉर्ड कर सकता है, रिपोर्ट कर सकता है। और 20 करोड़ हिट सर हमारे पोर्टल पे हुए हैं, करीब 1.5 करोड़ ऐप डाउनलोड हुए, और इसी के आधार पर जन भागीदारी, इसकी सफलता, सॉफ्टवेयर तो हमने बनाई है सरकार ने, पर इसकी सफलता का श्रेय अगर किसी को जाता है तो जनता को जाता है सर, क्योंकि उनके उपयोग के आधार पर ही हम लोग सफल हो पाए। और आज मैं रिकॉर्ड पे रखना चाहता हूं कि इस ऐप और पोर्टल के आधार पर 1.5 करोड़ मोबाइल कनेक्शन देश के अंदर डिस्कनेक्ट हुए हैं जो फ्रॉडुलेंट है। ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పార్లమెంట్ భవనంలో పీఎంను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ గురించి రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. అంతకుముందు కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రిని సీఎం కలిశారు. ఈ సందర్భంగా సమ్మిట్లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు ఎంపీలు ఉన్నారు. కేంద్ర మంత్రులతో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా సీఎం ఆహ్వానించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ను కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించేందుకు సీఎం ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ ఇండియాస్ ప్రైడ్ నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆ బాధ్యతలను రాష్ట్ర మంత్రులకు అప్పగించారు. ఈ నెల 4న మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఆహ్వాన పత్రాలు అందించనున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. మొత్తం 3 విడతల్లో జరగనున్న ఎన్నికలను పలువురు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామస్థాయి నుంచే రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో పలువురు సర్పంచ్గా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో వారు తమదైన హామీలు, మేనిఫెస్టోలతో ముందుకు వస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. రాష్ట్రంలోని మొత్తం 12,728 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు 1,12,242 వార్డులకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్లు పూర్తి కాగా చివరి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. నేటి నుంచి 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఈ 3 రోజుల్లో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తరువాత రోజు నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. చెల్లుబాటైన నామినేషన్ల ప్రకటన తర్వాత ఆ మరుసటి రోజు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 9న అధికారులు ప్రకటిస్తారు. ఇదే సమయంలో గుర్తుల కేటాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన పోలింగ్ డిసెంబర్ 17వ తేదీన నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. 193 మండలాల్లోని 4,332 గ్రామ పంచాయతీలు, 38,342 వార్డులకు సంబంధించిన నామినేషన్లను స్వీకరించారు. రెండో విడత నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 14వ తేదీన జరగనున్నాయి. అదే రోజు మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో డిసెంబర్ 11న జరగనున్న మొదటి దశ ఎన్నికల కోసం సర్పంచ్ పదవులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు గాను 25,654 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల చివరి రోజైన శనివారం ఒక్కరోజే 17,940 మంది తమ నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 4 చివరి తేదీ. షెడ్యూల్ ప్రకారం తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. సర్పంచ్ ఎన్నికలకు 30, వార్డు సభ్యుల ఎన్నికలకు 20 గుర్తులు కేటాయించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులెవరూ నచ్చకపోతే తమ నిరసనను తెలియజేసేందుకు నోటా గుర్తు కూడా అందుబాటులో ఉంటుంది. నామినేషన్ల గడువు ముగిసిన గ్రామాల్లో అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.
అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. తమ మార్క్ను చూపించేందుకు, రాజకీయాలను మార్చేందుకు యంగ్ జనరేషన్ పోటీ పడుతున్నారు. రెండో విడతగా జరిగిన నామినేషన్లలో 30 నుంచి 44 ఏళ్ల మధ్య వారే ఎక్కువగా ఉన్నారు. సర్పంచ్ బరిలో 60%, వార్డు సభ్యుల్లో 75% పైగా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. తమ గ్రామాలను అభివృద్ధి చేయడానికి పలువురు తమ ఉద్యోగాలను వదిలేసి మరీ పోటీకి నిల్చున్నట్టు చెబుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల నిధులు 2026 మార్చి 31కి మురిగిపోనున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మెజారిటీ వర్గాన్ని అవమానించడం కాంగ్రెస్, వారి మిత్రపక్షాలకు అలవాటైపోయిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఒక వర్గంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్ రెడ్డి గెలుపునకు ఒక్క వర్గమే ఓటు వేసిందా అని ప్రశ్నించారు. మెజారిటీ వర్గ ఆచారాలను విమర్శించడం కాంగ్రెస్ నేతలకు అలవాటైందని ఆరోపించారు. ये लोगों को हिंदू का अपमान, हिंदू आस्था का अपमान कांग्रेस को और कांग्रेस की जो फ्रेंडली पार्टी है वो एक हैबिट बन गया है. जब भी देखो, कर्नाटक में देखो, केरल में, अभी तेलंगाना में वो मुख्यमंत्री है. क्या उनको सिर्फ एक ही कम्युनिटी वाले वोट दिया है क्या? मेरा दूसरा प्रश्न है, यही विषय जो अन्य धर्मों में, अन्य रिलीजन में रदर जहां ऐसे अगर कुछ कमियां दिखते हैं तो बात करें, देखेंगे. तो इन लोगों को बहुत इजी लग गया है हिंदू और हिंदू आस्था के बारे में मजाक उड़ाना, एक उनका हैबिट बन गया. మెజారిటీ వర్గ మత అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇవాళ గాంధీ భవన్ వద్ద బీజేపీ నేతలతో పాటు పలు హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకారులను అక్కడే అడ్డుకునేలా బీజేపీ ఆఫీసుకు ఇరువైపులా బారికేడ్లతో పాటు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రకటనలు. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మనకి మన జీవితంలో మంచి చెడు అన్నీ తెలుసు, అయినప్పటికీ కొన్ని విషయాలను ఇగ్నోర్ చేసేస్తాం. అందుకే నేననుకున్నాను వెళ్తూ వెళ్తూ గుర్తు చేసి వెళ్దామని. దాంతో జీవితం మొత్తం ఇగ్నోర్ చెయ్యక గుర్తుంచుకుంటారని, నన్ను ఇంకా ఈ మాటలను కూడా. ఒకవేళ మీరు ఈ కారణాల్లో నుంచి దేని సంపర్కంలోకి వచ్చినా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో HIV పరీక్ష గోప్యంగా ఉచితంగా చేయించుకోండి. వార్తలకు పునఃస్వాగతం. రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములు అమ్మడం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి, ఎమ్మెల్యే మర్రి నిరసన దీక్షలు చేపట్టారు. హిల్ట్ పాలసీని రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటిది తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు అడుగడుగున విఘాతం కలుగుతున్నటువంటి ఈ పరిస్థితిని ప్రతిఘటిస్తాం, ఎదిరిస్తాం.
త్యాగాల చరిత్ర కలిగినటువంటి మా పార్టీ మీ గుండెల్లో నిద్రపోతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 3 మృతి చెందారు. మృతుల్లో బాలుడు మర్కట్ల శశితో పాటు యువకులు ఎస్కే సాజిద్, సిద్దే సిజాయ్ ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు హైదరాబాద్లో నిన్న అర్ధరాత్రి 1 గంట తర్వాత ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. మలక్పేట్ చౌరస్తా టీవీ టవర్ సమీపంలో ఆస్మాన్గఢ్ నుంచి వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బస్సు మరో లారీని ఢీకొట్టి మెట్రో బ్రిడ్జ్ కిందకు డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఫార్ములా ఈ రేస్ ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఈరోజు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణా శాఖకి లేఖ రాశారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఏసీబీ ఆయనపై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2023లో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయల నిధులు విదేశీ సంస్థకు విడుదల చేయడంపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. కాగా ఇదే కేసులో A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిగా ఉన్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ ఏఓసీ సెంటర్లో కొత్త అగ్నివీర్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. సుమారు 480 మంది అగ్నివీర్లు 31 వారాల కఠిన శిక్షణ పూర్తి చేసుకుని సైన్యంలో చేరేందుకు సిద్ధమయ్యారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్నల్ కేశాజీ హాజరై అగ్నివీరుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ డ్రిల్లో రాణించిన వారికి పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా కల్నల్ కేశాజీ మాట్లాడుతూ కఠిన శిక్షణలో అగ్నివీరులు చూపిన అంకితభావం, స్థిరత్వం, నిబద్ధతను ప్రశంసించారు. దేశ సేవకు సిద్ధమైన యువ సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ప్రభుత్వాసుపత్రి, కూరగాయల మార్కెట్ను పరిశీలించారు. గత ప్రభుత్వంలో 90% పనులు పూర్తయ్యాయని, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 10% కూడా ముందుకు సాగడం లేదని విమర్శించారు. ప్రస్తుత ఆసుపత్రిలో సీలింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయని, రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పనులు అడగడం లేదని, ఉన్నవి పూర్తి చేయాలని కోరుతున్నామని అన్నారు. పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. కరెక్ట్ 2 సంవత్సరాల క్రితం మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లో మిమ్మల్ని 2-3 చిన్న కోరికలు కోరినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 100 సార్లు రిక్వెస్ట్ చేసినాం మిమ్మల్ని. మా ప్రభుత్వ ఆసుపత్రి మెట్పల్లిలో పెచ్చులు ఊడిపోతూ ఉంది. కేసీఆర్ గారి ఆయనలో 90% కొత్త ఆసుపత్రి పూర్తయింది. కేవలం మిగిలిందల్లా ప్లాస్టరింగ్ కూడా అయిపోయింది. ఆ హాస్పిటల్కి కేవలం మిగిలిందల్లా కిటికీలు పెట్టి ఫ్లోరింగ్ చేసి హాస్పిటల్ని సంపూర్ణంగా మా పేషెంట్లకి పూర్తి చేసి ఇవ్వచ్చు. మిమ్మల్ని పదే కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇదే మెట్పల్లిలో 90% బ్రహ్మాండమైన మార్కెట్లు కట్టినారు. ఆ మార్కెట్లను కూడా పూర్తి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని. దిత్వా తుపాను ధాటికి వణుకుతున్న శ్రీలంకకు భారత్ మరోసారి అండగా నిలిచింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారత నౌకాదళం భారీ సహాయక చర్యలు చేపట్టింది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ సుకన్యలతో పాటు హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు 100 మంది శ్రీలంక ప్రజలను కాపాడాయి. దీనిపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దిత్వా తుఫాను శ్రీలంకను తీవ్రంగా దెబ్బతీసింది. దాదాపు 400 మందికి పైగా మరణించగా 350కి పైగా మంది గల్లంతయ్యారు. 3 లక్షలకు పైగా పిల్లలు నేరుగా ప్రభావితమయ్యారు.
ఈ క్లిష్ట సమయంలో భారత్ ముందుండి శ్రీలంకకు సాయం అందిస్తోంది. శ్రీలంక నేవీ 75వ వార్షికోత్సవం సందర్భంగా కొలంబోలోనే ఉన్న భారత నౌకాదళం యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి వెంటనే HADR ఆపరేషన్లోకి దిగాయి. 2 నౌకల నుంచి భారీ ఎత్తున ఆహారం, నీరు, ఔషధాలు, దుప్పట్లు అందజేశాయి. నౌకల్లోని హెలికాప్టర్లు ప్రభావిత ప్రాంతాలపై గాలింపు చేసి రక్షణ చర్యలకు సహకరించాయి. డిసెంబర్ 1న త్రింకోమలీకి చేరిన ఐఎన్ఎస్ సుకన్య మరింత సాయం సామాగ్రిని అందజేసింది. ఇదే క్రమంలో భారత వైమానిక దళం ప్రత్యేక విమానాల్లో 53 టన్నుల అత్యవసర సామాగ్రి పంపింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మారుమూల ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వందల మంది శ్రీలంక ప్రజలను కాపాడాయి. వరదల్లో చిక్కుకున్న దాదాపు 2000 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చాయి. భారత్ ఈ సాయం చర్యలకు శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట సమయంలో భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చిన మాటను గుర్తు చేశారు. ఇక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య భారత సాయాన్ని కొనియాడుతూ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. దిత్వా తుపాను ప్రభావం వల్ల విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న శ్రీలంకకు అండగా నిలిచినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అలానే భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచినట్టు చెప్పారు. ఇది 2 దేశాల మధ్య ఉన్న బలమైన మైత్రీ బంధానికి ప్రతీక అని అభివర్ణించారు. మరోవైపు పాకిస్తాన్ పంపిన సాయంలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉండటంతో ఆ దేశం మరోసారి వివాదంలో చిక్కుకుంది. 2024 అక్టోబర్లోనే గడువు ముగిసిన ప్యాకెట్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా శ్రీలంక అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2015 నేపాల్ భూకంపం సమయంలోనూ పాకిస్తాన్ ఇలాంటి వివాదమే ఎదుర్కొంది. భారత్ మరోసారి ఇండియన్ ఓషన్ రీజియన్లో ఫస్ట్ రెస్పాండర్గా నిలిచింది. నైబర్హుడ్ ఫస్ట్, మహాసాగర్ విధానాలకు అనుగుణంగా శ్రీలంక ప్రజల పక్షాన గట్టిగా నిలబడింది. ఆపదలో ఆదుకోవడమే నిజమైన స్నేహమని భారత్ నిరూపించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కీలక ఘట్టాల్లో కాసోజు శ్రీకాంతాచారి ఆత్మార్పణం ఒకటి అని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడానికి తన శరీరాన్ని ఒక సమిధలా చేసి ఆత్మార్పణం చేసిన కాసోజు శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అని వ్యాఖ్యానించారు. కాగా శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్వి నాయకులు నివాళులర్పించారు. రాష్ట్రంలో 3 ట్రాక్షన్ సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు సహా 5 ప్రత్యేక రైల్వే ప్రాజెక్టులకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. భూసేకరణ, నిర్మాణం, నిర్వహణ వేగవంతం చేసేందుకు నిర్ణయం తీసుకుని వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. సికింద్రాబాద్, కాజీపేట సెక్షన్లో విద్యుత్ లైన్ల సామర్థ్యం పెంచేందుకు ఘట్కేసర్, ఆలేరులలో కొత్త ట్రాక్షన్ సబ్స్టేషన్లు నిర్మిస్తారు. భువనగిరి, కీసర ఆర్డీఓలను భూసేకరణ పనుల పర్యవేక్షణ ప్రత్యేక అధికారులుగా రైల్వే శాఖ నియమించింది. పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుత లెవెల్ క్రాసింగ్ల స్థానంలో 3 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. పెద్దపల్లి టు రాఘవాపూర్, రాఘవాపూర్ టు రామగుండం సెక్షన్లలోని లెవెల్ క్రాసింగ్ నంబర్లు 40, 46, 49 వద్ద ఈ ఆర్ఓబీలను చేపట్టనున్నారు. డోర్నకల్ జంక్షన్ వద్ద 10.5 కిలోమీటర్ల పొడవు గల రైల్ ఓవర్ రైల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఆర్ఓఆర్ ఫ్లైఓవర్ రానుంది. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ముందే శీతాకాలం ప్రారంభమైంది. దీంతో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ఈరోజు ఉదయాన్నే నగరంలో కనిష్టంగా -2.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కశ్మీర్ లోయలోని ఎగువ ప్రాంతాల్లో తాజాగా కురిసిన మంచు ఈ చలి తీవ్రతను మరింత పెంచింది. అయినప్పటికీ రాత్రిపూట ఆకాశాన్ని కమ్మేసిన మేఘాలు కొంత ఉపశమనాన్ని కలిగించాయి. ఈ మేఘాల కారణంగా ఆ ప్రాంతమంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల వరకు పెరిగాయి. శీతాకాలం ముందుగానే తీవ్రంగా రావడంతో అక్కడి ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానికులు తీవ్రమైన చలి కారణంగా బయట తిరగడానికి కష్టపడుతున్నారు. ఈ అకాల చలి పరిస్థితులు సాధారణ జీవనశైలికి సవాళ్లను పెంచాయి. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దివ్యాంగుల సాధికారత, సామాజిక ప్రగతికి సంబంధించిన రంగాల్లో కృషి చేసిన వారిని సన్మానించారు. అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు అవార్డులు ప్రదానం చేశారు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారత, వారి హక్కులు మరియు శ్రేయస్సును ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నాలుగేళ్ల విరామం తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మళ్లీ భారత గడ్డపై అడుగు పెడుతున్నారు. డిసెంబర్ 4, 5వ తేదీల్లో జరగబోయే 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య టైం టెస్టెడ్ స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కు మరోసారి బలం చేకూర్చనుంది. అమెరికా ఒత్తిడి, ఉక్రెయిన్ యుద్ధం, ఆంక్షల నేపథ్యంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని బలంగా నిలిచిన ఈ స్నేహం ఈ పర్యటనతో మరింత దృఢమవుతోంది. దీనిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం. భారత్ రష్యా స్నేహం 75 ఏళ్లకు పైగా కాలం నిలబడిన బంధం. యుద్ధాలు, ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ఏవీ దీన్ని చెదర్చలేకపోయాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై గట్టి ఆంక్షలు విధించినా భారత్ రష్యా ముడిచమురు కొనుగోళ్లను ఆపలేదు. రష్యాకు ఆర్థికంగా బలమైన మద్దతునిచ్చింది. ఇప్పుడు అమెరికా 50% టారిఫ్లు, 25% సంబంధిత సుంకాలతో భారత్ను ఇబ్బంది పెడుతున్న తరుణంలో పుతిన్ ఢిల్లీ రాక స్ట్రాటజిక్ అటానమీకి స్పష్టమైన సందేశం ఇచ్చింది. రక్షణ, ఇంధన, అంతరిక్ష, వాణిజ్య రంగాల్లో 15కు పైగా ఒప్పందాలు సంతకాలు కానున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రష్యా పార్లమెంట్ డ్యూమా ఇప్పటికే ఆమోదం తెలిపిన రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ ఈ పర్యటనలో కీలకం కానుంది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక సిబ్బంది ఒకరి ఓడరేవులు, విమానాశ్రయాలను మరొకరు వినియోగించుకోవచ్చు. సంయుక్త విన్యాసాలు, శిక్షణ, విపత్తు సమయంలో సాయం, ఇలా రక్షణ సహకారం మరింత పటిష్టంగా చేరుకుంటుంది. పుతిన్ పర్యటన నేపథ్యంలో రక్షణ రంగంలోనే భారీ ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. S-400 రక్షణ వ్యవస్థకు అదనపు స్క్వాడ్రన్లు, సుఖోయ్ 57 5th జనరేషన్ ఫైటర్ జెట్ల కొనుగోలు, S-500 పై భవిష్యత్ చర్చలు, బ్రహ్మోస్ క్షిపణులు, సుఖోయ్ 30 MKI విమానాల తయారీ వేగవంతం, ఇవన్నీ ఎజెండాలో ఉన్నాయి. కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ యూనిట్ 5, 6 నిర్మాణం త్వరగా పూర్తవనుంది. రష్యా నుంచి మరింత డిస్కౌంట్తో ముడిచమురు, సహజ వాయు దిగుమతులు పెంచడం, ఆర్కిటిక్ ప్రాంతంలో ఇంధన ప్రాజెక్టుల్లో భారత్ పెట్టుబడులు పెంచడం, ఇవి ముఖ్య అంశాలు. రూపాయి రూబుల్ సెంటిమెంట్ విధానం విస్తరణకు కొత్త మార్గాలు, 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం, ఇవన్నీ ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. గత ఏడాది జూలైలో మోదీ రష్యా పర్యటన, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినా భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని స్పష్టం చేసింది. ఇప్పుడు పుతిన్ ఢిల్లీ రాక అదే సందేశాన్ని మరోసారి ప్రపంచానికిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలకు మధ్యవర్తిగా ఉన్న తరుణంలో భారత్ రష్యా స్నేహం మరింత కీలకమవుతోంది. రష్యాతో బంధం భారత్ స్ట్రాటజిక్ అటానమీకి నిదర్శనమని నిపుణులు అంటున్నారు. పుతిన్ పర్యటన భారత్ రష్యా స్నేహానికి మరో మైలురాయిగా నిలవనుంది. 7 దశాబ్దాలుగా యుద్ధాలు, ఆంక్షలు, ఒత్తిళ్ల మధ్యను చెదరని ఈ బంధం ఇప్పుడు మరింత దృఢంగా విస్తరించబోతోంది. రక్షణ ఒప్పందాలు, ఇంధన భద్రత, రూపాయి రూబుల్ చెల్లింపులు, అంతరిక్ష సహకారం, ఈ 2 రోజుల్లో కుదిరే ప్రతి ఒప్పందం భవిష్యత్ భారత్కు బలం చేకూర్చనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా తలపడుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలోనూ విజయంతో సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుండగా ఈ మ్యాచ్లోనైనా గెలవాలని దక్షిణాఫ్రికా పట్టుదలగా ఉంది. రాంచీలో బ్యాటర్లు అంచనాలకు మించి రాణించారు. ఆ వేదికలో రికార్డు స్కోరు 349 పరుగులు సాధించారు. అయినా బౌలర్ల వైఫల్యంతో చివరి వరకు ఉత్కంఠ తప్పలేదు. దీంతో బౌలింగ్కు అనుకూలించే రాయ్పూర్ పిచ్పై అయినా మన బౌలర్లు రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తొలి వన్డేలో కోహ్లీ సూపర్ సెంచరీ సాధించడం, మరో సీనియర్ స్టార్ బ్యాటర్ రోహిత్తో పాటు కెప్టెన్ రాహుల్ అర్ధశతకాలు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించి గట్టెక్కింది. రెండో మ్యాచ్లోనూ ఈ ముగ్గురి మీద భారీ అంచనాలున్నాయి. మరోసారి రోహిత్, కోహ్లీ మెరుపులు చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. జూనియర్ హాకీ ప్రపంచ కప్లో టైటిల్ ఫేవరెట్ భారత్ అదరగొడుతోంది. మరో ఘన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న పూల్ బి చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 5-0 తేడాతో స్విట్జర్లాండ్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి భారత్దే జోరు. మన్మీత్, శ్రద్ధానంద్ సత్తా చాటడంతో తొలి క్వార్టర్లోనే రోహిత్ బృందం 3-0తో నిలిచింది. 28వ నిమిషంలో హర్షదీప్,
54వ నిమిషంలో శ్రద్ధానంద్ గోల్స్ చేశారు. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ 9 పాయింట్లతో గ్రూప్లో అగ్రస్థానం సాధించవేసింది. గురువారం క్వార్టర్స్లో బెల్జియంతో భారత్ తలపడుతుంది. స్పెయిన్తో న్యూజిలాండ్, నెదర్లాండ్స్తో అర్జెంటీనా, ఫ్రాన్స్తో జర్మనీ క్వార్టర్స్ ఆడతాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వానం. విజన్ డాక్యుమెంట్ గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కి వివరించిన సీఎం. రాష్ట్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల సందడి. నేటి నుంచి 3వ దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ. ఇప్పటికే పూర్తయిన 2 దశల నామినేషన్ల ప్రక్రియ. ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట. మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో నేతల పర్యటన. హిల్ట్ పాలసీని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ నేతల నిరసన. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసనకు పిలుపునిచ్చిన బీజేపీ. నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన. మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నమంటూ బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ విమర్శ. రేపు భారత పర్యటనకు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్. 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరు. ఇరు దేశాల మధ్య కుదరనున్న కీలక ఒప్పందాలు. కాసేపట్లో భారత్ దక్షిణాఫ్రికా మధ్య 2వ వన్డే. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా. సిరీస్పై కన్నేసిన రాహుల్ సేనా. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.